తారీఖు మేదరమెట్ల దగ్గర సిద్ధం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథులుగా అక్కడ పాల్గొంటున్నారు. మీ అందరూ కూడా తెలుసు. సిద్ధం సభకి కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని గ్రామాల నుంచి ఆ సభకి తరలిపోవాలన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి అభిప్రాయం మేరకు వారు కూడా అందరిని కూడా తరలించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. సిద్ధం సభ ఇంతకుముందు జరిగిన దానికన్నా కూడా భారీ ఎత్తున జరపాలని చెప్పేసి నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తండోపతండోలుగా తరలి వెళ్ళి, పోయినసారి 10 లక్షల మంది వచ్చినట్టుగా మాకు అంచనా వచ్చింది. దానికి మించి ఇంకా ఎక్కువ వస్తారని చెప్పేసి కూడా మేము ఊహిస్తున్నాం. దగ్గర 12-13 లక్షల మంది ఆ సభలో పాల్గొంటారు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఆ మాదిరిగా ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద సభ నిర్వహించలేదు. మీ అందరూ కూడా తెలుసు. ఈ సభ ఆంధ్ర రాష్ట్ర రాబోయే రోజుల్లో రాష్ట్రాన్నే మలుపు తిప్పబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈ సభలో మేనిఫెస్టో కూడా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు. దిశానిర్దేశం కూడా జరుగుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు 170 అని చెప్పి కూడా మేము ఇంతకుముందు చెప్పున్నాం. ఈ సభ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇప్పుడే మంచి జోష్లో ఉన్నారు. సభ అయిన తర్వాత కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. తప్పకుండా కందుకూరు కాన్స్టిట్యున్సీలో పోయిన దానికన్నా కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని నేను ఈ 10 రోజుల కాలంలో వచ్చినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రజలు గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాలి, మాకు అన్ని విధాల ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు, అన్ని పథకాలు మాకు అందిని, మేము సంతోషంగా ఉన్నాం, జగనన్నకి సపోర్ట్ చేస్తాం, దీవిస్తామని చెప్పి చెప్తుంటే నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. తిరుగుతున్నప్పుడు వచ్చి కలిసిపోయే వాళ్ళతో కూడా అందరు కార్యకర్తలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, చాలామంది దగ్గర వేల మంది వచ్చి కలిసిపోతున్నారు రోజు కూడా ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. కందుకూరు కాన్స్టిట్యున్సీని మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులతోని వారు నేను కలిసి రాబోయే రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా సిద్ధం సభ వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఎల్లుండి ఉదయం 9 గంటలకల్లా వాళ్ళ గ్రామాలకు అన్నీ కూడా వెహికల్స్ వెళ్తాయి. ఆ గ్రామాల్లో ఎక్కి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా విని ఆ మంచి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో, చేస్తామో భవిష్యత్తు కోసం చెప్పే మాట్లాడి కూడా విని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలియపరచాలి మీ ద్వారాగా కార్యకర్తలుగా. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఎలక్షన్కి పోతుంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం ఢిల్లీకి పవన్ కళ్యాణ్ 2 చుట్టూరు తిరుగుతున్నారు. సింగిల్గా వచ్చే ధైర్యం లేక పొత్తులు పెట్టుకొని ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో గెలవాలని చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చో, పొత్తులు పెట్టుకోనో, పవన్ కళ్యాణ్తోనో ఇంకేదైనా ఉన్నా కానీ అవన్నీ కూడా కలుపుకొని ధైర్యం లేక చేసే కార్యక్రమాలు ఇవి. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకు చెప్తానంటే 14 ఎలక్షన్లో అందరు నమ్మి ఓట్లు వేసారు, నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండోపతండోల కోసం జనాన్ని చూసి, సభలను చూసి భయపడి మోసపూరితమైన హామీలు, పొత్తుల మీద వెంపర్లాడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మట్లేదు, నమ్మరు కూడా. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 170 గెలుచుకుంటున్నాం, 25 ఎంపీలు గెలుచుకుంటున్నాం. ముఖ్యంగా మన కందుకూరికి విజయసాయిరెడ్డి గారిని కూడా ఎంపీ అభ్యర్థిగా మొన్న ప్రకటించడం జరిగింది. వారు కూడా తొందరలో కాన్ఫరెన్స్కి వచ్చి కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఇద్దరు కలిసి పాల్గొంటాం. ముఖ్యంగా కందుకూరు అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే దాంట్లో ఎంపీ గారు నేను కలిసి ఎమ్మెల్యే గారు
ఆదేశాల మేరకు వారిని కలుపుకొని కూడా అభివృద్ధి చేసిన మీ ద్వారా తెలియపరుస్తున్నాను. 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యంగా 500 హామీలు ఇచ్చాడు. నిజంగా చెప్పనున్నా గుణమ చేసుకొని ఒక్క పథకానైనా పూర్తి స్థాయిలో 5 నిర్వహించాడా? అందరికి ఇచ్చాడా? జగన్మోహన్ గారు 9 పథకాలు అని చెప్పారు. 9కి దగ్గర 19 ఆడని 28 పథకాలైతే మేము ఇచ్చాంగా. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కంప్లీట్గా పథకాలన్నీ సంపూర్ణంగా ఇచ్చేసాంగా. చెప్పండి, పలానా పథకం మీరు చెప్పండి. 98% పథకాలు ఇచ్చాడు. న్యాయం చెప్పుకుందామన్నా. మనం అందరం కూడా మీరు కానీ నేను కానీ పేద ప్రజలకి మిగిలిన జగన్ మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర అడుగుతారు, టీడీపీలు అడుగుతారు. వాళ్ళని అడగండి, ఒక్క పథకానైనా సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా ఏదన్నా పథకం నిర్వహించేసాడా? నాకు తెలిసి లేదు. ఆరేమి ఇస్తాడన్నా? ముందైతే ఇవన్నీ కొనసాగిద్దాం చెప్పని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చారు పథకాలు, అవన్నీ కొనసాగినని చెప్పని చూద్దాం. అసలు ఇంకోటి, ఆ మధ్య విన్నాను, ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని చెప్పి. చదవండి, మీకు కూడా తెలుసు. అలా ఈ పథకాలన్నీ ఇస్తాను, మళ్ళీ ఆరుస్తా అంటాడు. ఇప్పుడు ఈయన ఏ లంక చేస్తారన్నా? మేమిస్తే శ్రీలంక, నువ్విస్తే వద్దే సింగపూర్ వద్దా? ఆయన అయితే వయసు ఎక్కువైపోయింది. నేను అసెంబ్లీలో అడిగినప్పుడు బుచ్చి చదువు అందరినీ, ఏమయ్యా మేము కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చాము, ఎమ్మెల్యే కొత్తలో మీ బూత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.